హలో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సైన్స్ ర్యాంకర్స్. నేను మీ రియాజ్. స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్ 10లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే చాప్టర్ డిస్కస్ చేస్తున్నాము. టుడే ఈజ్ పార్ట్ 1 వచ్చేసి మనము ఇంట్రొడక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అండ్ ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్ ఈ టాపిక్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాము. సో స్టూడెంట్స్, ఇంకా ఎవరైనా మా యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. What is magnet? A substance that attract iron or iron-like objects is called as a magnet. అంటే ఏం లేదండి, మ్యాగ్నెట్ అంటే ఇనుము మరియు ఇనుము లాంటి పదార్థాలను ఆకర్షించే ఏ పదార్థాన్నైనా అయస్కాంతం అని అంటారు. అంతే కదా, మ్యాగ్నెట్ అంటే ఐరన్ ఆర్ ఐరన్ లైక్ సబ్స్టాన్సెస్ని అట్రాక్ట్ చేసేదాన్నే అయస్కాంతం అంటారు. హియర్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెట్, అయస్కాంతం లక్షణాలు ఏమేమి ఉన్నాయంటే ఎవ్రీ మ్యాగ్నెట్ హ్యాస్ నార్త్ అండ్ సౌత్ పోల్. ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ద బార్ మ్యాగ్నెట్. ఫర్ ఎవ్రీ మ్యాగ్నెట్ వీ హ్యావ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సేమ్ పోల్స్ రిపెల్ ఈచ్ అదర్ అండ్ అన్లైక్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. సేమ్ పోల్ అంటే నార్త్ పోల్ ఉందనుకోండి, రిపెల్ అవుతుంది అంటే దూరంగా వెళ్తాయి. అదే నార్త్ సౌత్ అంటే అట్రాక్ట్, ఇది ఆకర్షిస్తాయి. ఒకే ధ్రువాలు ఒకదానికొకటి వికర్షిస్తాయి, భిన్న ధ్రువాలు ఒకదానికొకటి ఆకర్షిస్తాయి. అంటే నార్త్ పోల్ సౌత్ పోల్ ఆకర్షిస్తాయి. అదే నార్త్ పోల్ అన్నా, సౌత్ పోల్ అన్నా ఇవన్నీ ఏం చేస్తాయంటే రిపెల్ చేస్తాయి. ఏ ఫ్రీలీ సస్పెండెడ్ మ్యాగ్నెట్ విల్ అలైన్ ఇట్ సెల్ఫ్ ఇన్ నార్త్ అండ్ సౌత్ డైరెక్షన్. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ఉత్తర దక్షిణ దిశలలో ఉండేలా సర్దుకుంటుంది. నార్త్ ఫేసింగ్ నార్త్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అండ్ సౌత్ ఫేసింగ్ సౌత్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఏం లేదండి, నార్త్ ఫేసింగ్ ఎట్లా ఉంటుంది, నార్త్ సైడ్ ఉంటుంది, దాన్నే నార్త్ పోల్ అంటారు. అదే సౌత్ ఫేసింగ్లో ఉన్న మ్యాగ్నెట్ని సౌత్ సైడ్ ఉంటుంది, సో ఇట్ ఈస్ ఏ సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్ అంటారు. దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాగ్నెట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి బార్ మ్యాగ్నెట్, డిస్క్ మ్యాగ్నెట్, హార్స్ షూ మ్యాగ్నెట్ అండ్ స్పెరికల్ మ్యాగ్నెట్. బార్ మ్యాగ్నెట్, horseshoe magnet, these are very two. In your syllabus you have these two, bar magnet and horseshoe magnet. ఇందాకే డిస్కస్ చేశాను, నార్త్ పోల్ సౌత్ పోల్ ఇట్లా ఉన్నాయి. ఈ రెండు ఆపోజిట్ కదా, సో అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుంది. సౌత్ పోల్ నార్త్ పోల్ సౌత్ పోల్ సేమ్ పోల్స్ కదా ఈ రెండు, సో రిపెల్ ఈచ్ అదర్ అంటే అయస్కాంతం దూరంగా వెళ్తుంది. ఫస్ట్ ఆర్స్టెడ్ ఎక్స్పెరిమెంట్. ఆర్స్టెడ్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్లో మనకు ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం దానికి సంబంధించిన లింక్ అనేది మనకు డిస్కస్ చేశారు. అదేదో ఇప్పుడు చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ద సర్క్యూట్, బ్యాటరీ, అమ్మీటర్, రెసిస్టర్. ఇక్కడ వచ్చేసి సర్క్యూట్లో మనకు ఒక కాపర్ వైర్ అనేది తీసుకున్నారు. ఓకే, దాని తర్వాత ఒక కార్డ్బోర్డ్ అన్న హార్డ్ పేపర్ తీసుకొని ఆ వైర్ అనేది ఒక పేపర్లో హోల్ చేసి వైర్ అనేది ఇన్సర్ట్ చేశారు, అంటే ఇట్లా కనెక్ట్ చేశారు. ఇక్కడ ఒక కంపాస్ అనే ఇన్స్ట్రుమెంట్, విచ్ ఈజ్ కంపాస్ అంటే ఏమిటి, విచ్ షోస్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇదే కదా కంపాస్ అంటే. ఇక్కడ ఒక కంపాస్ అనేది ఉంచారు, చూసాం ఇప్పుడు. ఆన్ పాసింగ్ ద కరెంట్ త్రూ ద కాపర్ వైర్ ఇన్ ద సర్క్యూట్, ద కంపాస్ నీడిల్ ప్లేస్డ్ నియర్ ద కండక్టర్ గాట్ డిఫ్లెక్టెడ్. సర్క్యూట్లోని రాగి తీగలో విద్యుత్ ప్రవహించినప్పుడు ఆ తీగకు సమీపంలో ఉంచిన దిక్స్క్యూచి అంటే కంపాస్ నిడిల్ బెండ్ అవుతుంది, అంటే డిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాటరీ ద్వారా మనం ఎప్పుడైతే కరెంట్ సప్లై చేస్తామో ఈ వైర్లో, అప్పుడు ఏమవుతుందంటే ఈ వైర్కి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ వస్తుంది. వచ్చినప్పుడు ఈ కంపాస్ నిడిల్ ఉంచాం కదా, వెన్ ఎవర్ ద మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ కేమ్ టు దట్ వైర్, ఇక్కడ ఉండే కంపాస్ నీడిల్ అనేది డిఫ్లెక్ట్ అవుతుంది. అదే ఫస్ట్ పాయింట్ ఇక్కడ చెప్తున్నారు. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆ వైర్లో మనకు మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ అని వచ్చింది. ఇఫ్ యూ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్, ద కంపాస్ నీడిల్ డిఫ్లెక్ట్ ఇన్ ద రివర్స్ డైరెక్షన్. సపోజ్ కరెంట్ ఇటు సైడ్ నుంచి వెళ్ళింది, కంపాస్ నీడిల్ రైట్ సైడ్ డిఫ్లెక్ట్ అయింది. ఒకవేళ కరెంట్ కింద నుంచి పైకి వెళ్ళింది, అప్పుడు కంపాస్ నీడిల్ ఏమవుతుందంటే ఇటు సైడ్ డిఫ్లెక్ట్ అవుతుంది. అదే సెకండ్ పాయింట్. ఇఫ్ యూ స్టాప్ ద ఫ్లో ఆఫ్ కరెంట్, ద నీడిల్ కమ్ టు రెస్ట్. ఒకవేళ కరెంట్ అనేది స్టాప్ చేసేస్తే మనకు ఈ వైర్లో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ రాదు. సో ఏమవుతుంది, కంపాస్ ఎక్కడున్నే ప్లేస్లో అక్కడే ఉంటుంది.
విద్యుత్ ప్రవాహాన్ని ఆపితే సూది తన స్థితిలో నిలిచిపోతుంది, అంటే ఇట్ ఈస్ అట్ రెస్ట్. హెన్స్ ఇట్ క్యాన్ బి కంక్లూడెడ్ దట్ ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్. దీని ద్వారా మనకి ఏమర్థమైంది, ఈ వైర్లో మనకి ఎలక్ట్రిసిటీ పంపిస్తున్నాము, ఇక్కడ మ్యాగ్నెట్ ఉంది. వెన్ ఎవర్ ద ఎలక్ట్రిసిటీ ఈస్ సప్లైడ్ టు దట్ వైర్ ఇట్ విల్ గెట్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీ, దెన్ ఓన్లీ ద మ్యాగ్నెటిక్ నీడిల్ ఈస్ డిఫ్లెక్టింగ్. అంటే ఎలక్ట్రిసిటీకి మ్యాగ్నెటిజంకి మనకు ఒక లింక్ ఉంది. ఇట్ షోస్ దట్ వెన్ ఎవర్ ద కరెంట్ ఫ్లోస్ త్రూ ద కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ విల్ డెవలప్. దీని ద్వారా ఏమర్థమైందంటే మనము ఎప్పుడైతే వైర్లో కరెంట్ సప్లై చేస్తామో అక్కడ మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది డెవలప్ అవుతుంది. దిస్ విల్ సే ఆర్స్టాడ్ ఎక్స్పెరిమెంట్. అంటే ఏం లేదు, ఫస్ట్ ఒక డైరెక్షన్లో కరెంట్ పంపించినప్పుడు అది సమ్ డైరెక్షన్లో డిఫ్లెక్ట్ అయింది. సెకండ్ పాయింట్, ఇఫ్ యూ రివర్స్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ద మ్యాగ్నెటిక్ నీడిల్ విల్ డిఫ్లెక్ట్ ఇన్ ద అదర్ డైరెక్షన్. ఒకవేళ మనకు కరెంట్ అనేది ఫ్లో ఆఫ్ చేసేస్తే, స్విచ్ ఆఫ్ చేస్తే అక్కడ ఏమవుతుంది, నో కరెంట్ విల్ ఫ్లో ఇన్ ద కండక్టర్. అప్పుడు కంపాస్ నీడిల్ ఏమవుతుంది, రెస్ట్ పొజిషన్లో ఎటువంటి డిఫ్లెక్షన్ లేకుండా అట్లాగే ఉంటుంది. నౌ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అయస్కాంత క్షేత్రం. ఇట్ ఈస్ ద రీజియన్ సరౌండింగ్ ఎ మ్యాగ్నెట్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ క్యాన్ బి డిటెక్టెడ్. ఇక్కడ చూడండి, ఇది నార్త్ పోల్ సౌత్ పోల్ అనుకోండి. ఏమంటున్నాడంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఈస్ ద రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్, దిస్ ఈస్ ద రీజియన్, ఇట్ ఈస్ ద రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్ ఇన్ విచ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ క్యాన్ బి డిటెక్టెడ్. ఇక్కడ ఏం చేశారంటే అయస్కాంతం చుట్టూ ఉన్న ప్రాంతంలో అయస్కాంత ప్రభావం గుర్తించబడే ప్రాంతాన్ని అయస్కాంత క్షేత్రం అంటారు. సపోజ్ ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి ఒక పేపర్లో మనకు అయస్కాంతం ఉంచి ఇక్కడ మొత్తం ఐరన్ ఫిల్లింగ్స్ అనేది వేసాం, పౌడర్, ఐరన్ పౌడర్. అప్పుడు ఏమవుతుంది, డ్యూ టు హ్యావింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఐరన్ ఫిల్లింగ్స్ అనేవి ఇట్లా ఫామ్ అవుతాయి ఇన్ ఏ పర్టికులర్ వే. దీన్నే మ్యాగ్నెటిక్ లైన్స్ అంటారు. ఈ ఏరియా ఉంది కదా మొత్తం, ఎక్కడైతే మనకు మ్యాగ్నెటిక్ అట్రాక్టివ్ ఫోర్స్ ఉంటుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుందో, ద మ్యాగ్నెట్ అనేది ఏ ఏరియా వరకు అయితే మనకు ఆకర్షిస్తుందో ఆ ఏరియాని ఏమంటారు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటారు. సో చూడండి ఒకసారి, ఇట్ ఈస్ ద రీజియన్ సరౌండింగ్ ఎ మ్యాగ్నెట్, ఇట్ ఈస్ ద రీజియన్ సరౌండింగ్ ఎ మ్యాగ్నెట్ ఇన్ విచ్ ద ఫోర్స్ ఆఫ్ మ్యాగ్నెట్ క్యాన్ బి డిటెక్టెడ్. ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ హ్యావింగ్ బోత్ డైరెక్షన్ అండ్ మ్యాగ్నిట్యూడ్. ఇది ఒక వెక్టార్ పరిమాణం, అంటే దీనికి దిశ కూడా మరియు పరిమాణం రెండు ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ వెక్టార్ క్వాంటిటీ. వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే ఏంటి, దిస్ ఈస్ ద బార్ మ్యాగ్నెట్. నో, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్లా ఫామ్ అవుతుందంటే, ఏంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే, ఇట్ ఈస్ ద రీజియన్ అరౌండ్ ద మ్యాగ్నెట్ ఇన్ విచ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆర్ ఈస్ డిటెక్టెడ్ కదా. సో ఇక్కడ ఫోర్స్ ఉంటుంది. సపోజ్ నేను ఐరన్ ఫిల్లింగ్స్ చేశాను, ఇక్కడ ఎట్లా ఫామ్ అవుతుందంటే ఫ్రమ్ నార్త్ టు సౌత్లో మ్యాగ్నెటిక్ లైన్స్, ఫీల్డ్ లైన్స్ అనేవి ఫామ్ అవుతాయి. చూడండి, ఫీల్డ్ లైన్స్ అరైజ్ ఫ్రమ్ నార్త్ పోల్ అండ్ ఎండ్ అట్ ద సౌత్ పోల్ ఆఫ్ ది మ్యాగ్నెట్. ఫీల్డ్ లైన్స్ అనేవి నార్త్ నుంచి స్టార్ట్ అయ్యి సౌత్కి ఎండ్ అవుతాయి. ఫీల్డ్ లైన్స్ ఉత్తర ధ్రువం నుండి ప్రారంభమై దక్షిణ ధ్రువం వద్ద ముగిస్తాయి. దే ఆర్ క్లోజ్డ్ కర్వ్స్. చూడండి, ఇక్కడ సౌత్ నుంచి నార్త్కు ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఇట్లా వెళ్తాయి. సో వీ క్యాన్ సే దట్ దీస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ క్లోజ్డ్ కర్వ్స్. ఇవి మూసిన వలయాల క్లోజ్డ్గా ఉంటాయి. ఫీల్డ్ లైన్స్ నెవర్ ఇంటర్సెక్ట్ ఈచ్ అదర్. ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి ఒకదానికి ఒకటి ఎప్పుడూ కలవవు. డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ ఇస్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ఎట్లా వెళ్తున్నాయి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, సౌత్ టు నార్త్ కదా ఇటు డైరెక్షన్లో. అదే అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ ఎట్లా వెళ్తున్నాయి, నార్త్ టు సౌత్. ఇన్సైడ్ ద బార్ మ్యాగ్నెట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ సౌత్ టు నార్త్. outside the bar magnet the magnetic field lines is moving from north to south. The relative strength of the magnetic field is shown by the degree of closeness of the field lines. How close the magnetic field lines, ante ఎక్కువ relative strength of that magnet bar magnet ఉంటుంది అంటున్నాడు. Hope you guys have enjoyed my video lecture. Students, ఇంకా ఎవరైనా మా యొక్క యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్ని సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ సైన్స్ ర్యాంకర్స్. స్టూడెంట్స్, ఈ
సైన్స్ ర్యాంకర్స్ యూట్యూబ్ ఛానల్లో మనము ఆర్ఆర్బికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు అందులో వచ్చిన టాపిక్స్ కూడా డిస్కస్ చేసాము. అదే సపరేట్ ప్లేలిస్ట్లో మనము 6th to 10th ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ టాపిక్స్ కూడా ఒక్కొక్కటి డిస్కస్ చేస్తూ ముందుకు వెళ్దాము. సో దిస్ ఛానల్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద రైల్వే ఆస్పిరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ ద స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.